మీరు చూస్తున్నటువంటి ఈ లొకేషన్ నేవీ ఫోర్స్ వారు కీలక స్థావరంగా ఎంచుకోవడం జరిగింది. దేశంలోనే 2వ VLF కమ్యూనికేషన్ నెలకొల్పేందుకు వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం దామగుండం గ్రామంలో అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ను ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు శంకుస్థాపన చేశారు. నౌకలు జలంతర్గాములతో సంభాషించేందుకు వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మనకు 2900 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2500 కోట్ల బడ్జెట్తో డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ సుమారు 600కు పైగా ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుంది. అదేవిధంగా ఈ యొక్క నేవీ రాడార్ స్టేషన్ ఏదైతే ఉందో జస్ట్ మనకు 10 to 15 మినిట్స్ డ్రైవ్ దూరంలో వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంది. సో వికారాబాద్లోని సరౌండింగ్స్లో నేవీ రాడార్ స్టేషన్తో పాటు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, జీనోమ్ వ్యాలీ, అదేవిధంగా అనంతగిరి హిల్స్ టూరిజం హబ్, ఈ డెవలప్మెంట్స్ కారణంగా మనకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది లక్షల్లో రాబోతుంది. అదేవిధంగా మనకు వికారాబాద్లో ల్యాండ్ రేట్స్ అనేటివి అతి త్వరలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ల్యాండ్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడే ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అతి త్వరలో మంచి రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకు వికారాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ దూరంలో 150 ఎకర్స్లో DTCP మరియు రెరా అప్రూవల్ తోటి జేబీ ప్రెసిడెంట్ సిటీ పేరుతోటి వెంచర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు రీసెంట్గా ఫేజ్ 3లో 50 ఎకరాలు డెవలప్ చేశారు. ఈ వెంచర్కి సంబంధించి మీకు పూర్తి వివరాల కోసం ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వారు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. So do investment in Vikarabad, that is a legacy for your children in future. Thank you. How about a little something, get you in the mood, know what I mean, watch your back.